కేవలం మామిడి తోట కంటెంట్ అంటే చూపించడం అంటే నాతోనైతే కాదు, కానీ అప్పుడప్పుడు అయితే ఇట్లా వీడియోస్ అయితే చేస్తుంటా. బాగున్నాయిగా నిజంగా మామిడికాయలు, చిన్నపాటి కాయలు. వాసం కాడికి ఉగాది అప్పుడు ఇంత ఉండాలి, కానీ పండుగ ముందు రావడం వల్ల అయినా పూత కూడా వెనుకకు వచ్చింది కదా, అందుకే ఇంత చిన్నగా ఉన్నాయి. అందుకే చెప్తున్నా, ఓన్లీ కేవలం అయితే మామిడి తోటకు సంబంధించిన కంటెంట్ అయితే ఏముండదు. క్రికెట్ గురించి, అలాగే ఇంకా కరెంట్ అఫైర్స్ గురించి, ఇంకా అలాగే మొత్తం ఇట్లా ఫార్మింగ్ గురించి అయితే ఉంటాయి. చూడండి ఒకసారి ఈ చెట్టు గురించి కూడా గత వీడియోలో అయితే చెప్పినా, కానీ అప్పుడు చిన్న చిన్నగా ఉండే మామిడి కాయలు. ఇప్పుడు మీకు కనిపిస్తున్న చూసుకోవచ్చు, అది నిజంగా. కానీ ఈ చెట్టు కాయ అయితే ఈ సైజ్ అవుతుంది, ఇంత సైజ్ అవుతుంది, బడా సైజ్ అవుతుంది. తర్వాత ఒక్కొక్కసారి గడిచిన 2 years నుంచి అయితే ఏం పనికిరాకుండా ఎప్పుడంటే కాయ పండైన తర్వాత మొత్తం మురిగిపోయి మొత్తం ఖరాబ్ అవుతుందంట, ఎందుకు కదా మరి. కానీ కాయలు మాత్రం బలంగా వస్తుంది చెట్టు. ఇది అంటే మా చెట్లలో ఇది ఒక కొత్త అనుకోవచ్చు. ఇది చెట్టు చూసి కనిపిస్తుందా వీడియోలో, ఇక్కడ పైన. అయితే మామిడి తోటలో వాస్తవం కాడికి కొన్ని రకాల చెట్లు అయితే ఉంటాయి కదా, బేనిషన్, తర్వాత మల్లిక, అలాగే వచ్చేసి మన ఉంటుంది కదా మన కొత్త మామిడి ఉంటుంది కదా, అట్లాగే రసాలు కాయలు ఉంటుంది, తొక్కు కాయలు సంబంధించి చెట్లు ఉంటాయి. అయితే మా దాంట్లో అయితే తొక్కు కాయలు లేవు, ఓన్లీ బేనిషన్కి సంబంధించిన తోట మాత్రమే ఇది. అయితే 1-2 చెట్లు అయితే రసం సంబంధించి, అట్లానే మన మల్లిక టైప్ తీయ ఉంటుంది చెట్టు పండ్లు. మా తోట మొత్తంలో ఒక చెట్టు ఉంటుంది ఇట్లా డిఫరెంట్గా, చూసాను ఇప్పుడు వీడియోలో. వచ్చేసినాం ఈ చెట్టు దగ్గరికి. ఈ చెట్టే కనిపిస్తుందా ఎట్లుందో ఆకారం, ఇది లవ్ షేప్. ఇది చాలా, ఈ చెట్టు కాయ చాలా స్వీట్గా ఉంటుంది నిజంగా. ఎక్కువ మొత్తంలో అంటే ఈ కాయ పచ్చి ఉన్నప్పుడు కూడా పెద్ద అయిన తర్వాత చాలా రుచికరంగా అయితే ఉంటుంది. ఈ చెట్టు ఓన్లీ ఈ చెట్టు మాత్రమే ఉంది దీనికి. ఎప్పుడైనా కానీ ఇది బాగా వస్తుంది. ఇప్పుడు చూసిన కనిపిస్తుందా పైన మీకు? ఎస్, చెప్పిన కదా మొత్తం బేనిషన్కి సంబంధించిందని చెప్పిన కదా, ఇది బేనిషన్ అన్నట్టుగా. అంటే బేనిషన్ కాయ, దీంట్లో ఏంటంటే రసం ఎక్కువ ఉంటుంది. ఈ బేనిషన్ యొక్క మామిడి ఎట్లా అంటే మనకు ఈ మజా తాగుతాం కదా, ఈ కాయ వచ్చేసి ఎక్కువ కాస్తే బెంగళూరు, తర్వాత ముంబై, అక్కడ కూడా తీసుకెళ్తారు మా తోట కాలు కట్టిన రైతులైతే. ఇంకా కొన్ని చెట్లేమో ఇట్లా దారుణం, ఇట్లా దీన వ్యవస్థలో ఉన్నాయి. ఆ చెట్టుకు అంతలా ఉంటాయి, ఈ చెట్టుకు చూడండి అసలు. ఇప్పుడు చిన్న పిందెలు మీకు కనిపిస్తుందా? చిన్న పిందెలు ఇట్లా అంటే మనకున్న 5 ఏళ్ళు సమానం ఉండవు అన్నట్టు చెట్లు కూడా అని ఒక తీరు అయితే కాయగా. ఇప్పుడు మీకు ఏదో ఎగ్జైట్మెంట్గా వీడియో అయితే చూపిస్తున్నాను, కానీ వాసన కొరకు తోట అయితే ఎక్కువైతే ఏం కాయలేదు. అంతకుముందు 3 years క్రితం అయితే చాలా బాగా కాసింది తోట. అంటే కౌలు తీసుకున్నారైతే హ్యాపీ, యజమాని హ్యాపీ, అందరూ హ్యాపీ. ఇప్పుడేమో అట్లా లేదు పరిస్థితి. పూత మొత్తం ఇట్లా మాడినట్టు ఇట్లా వస్తుంది ఇట్లా. కానీ చాలామంది ఏమంటారంటే మామిడి తోట ఉంది కాబట్టి అంటారు, కానీ వాస్తవం కాడికి ఇంట్లో ఆమ్దాన్ తక్కువ, పేరు ఎక్కువ. ఇంకా వర్షం కూడా పడేలా మళ్ళీ ఈరోజు రాత్రి అయితే వడగండ్ల అయితే వర్షం పడ్డది. మామూలు వర్షం కాదు అది, చిన్న పిందెలు కూడా మొత్తం రాలిపోయినాయి అట్లా. ఇంకో చెట్టు కూడా తీస్తాను, కాకపోతే ఆ చెట్టు ఇంకా కొద్దిగా అది దూరం ఉంది, మనం నడుచుకుంటూ అయితే వెళ్దాం.
వెళ్ళే ముందు అయితే మన ఛానల్ అయితే నేను ముందే చెప్తున్నాను, నా ఛానల్లో మాత్రం కేవలం మామిడి తోట సంబంధించి అయితే ఉండదు కంటెంట్. ఇప్పుడు సీజన్ కాబట్టి మా తోటకు తీస్తున్నా. వాస్తవం కాబట్టి నా దాంట్లో అయితే కరెంట్ అఫైర్స్ ఇలా అయితే ఉంటాయి. కరెంట్ అఫైర్స్ కానీ క్రికెట్ గురించి, నేను క్రికెట్ ప్రేమికుని వాస్తవం కాడికి. తర్వాత సమాజంలో జరిగే కూడా నేను చర్చిస్తుంటా వీడియోలలో. దానికి వ్యూస్ వెళ్ళకుండా కేవలం దీనికి మాత్రమే వెళ్తున్నాయి. అంటే రైతులు ఎక్కువ ఇది చూస్తారు కాబట్టి ఓకే, హ్యాపీ అని. అవి కూడా ఒక వీడియోస్ అయితే చూడండి. వెళ్తున్నాం ఇక. ఇక్కడ నాకు బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది కదా, ఆ చెట్టు చూడడానికి చాలా పెద్ద ఉంది, కానీ దాని కాయలు మాత్రం ఇంతే ఉంటాయి, చిన్నగా ఉంటాయి. అంటే రసం పండ్లు, మనం అందులో అయితే గుజ్జు ఎక్కువ ఉంటుంది. ఇంతే అయితే ఎక్కువ కావు ఇక. కాకపోతే మనం తినడానికి అయితే బాగుంటాయి చిన్నగా అయితే. అంటే ఇంత కాదు, ఇంత అయితే లాస్ట్కు ఈ సైజ్ అవుతాయి. ఇక తర్వాత అంతే. అందుకే లాస్ట్కి అయితే ఈ చెట్టు అయితే తెచ్చి పెడతారు. కానీ ఈ చెట్టుకు పై భాగంలో అంత కాయలేదు మీరు చూసుకున్నట్లయితే, కానీ కింది భాగంలో చూడండి, కింద మాత్రం చాలా బాగా వచ్చిందిగా. ఇది పెట్టాల థంబ్నెయిల్. ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. కానీ మరీ చెప్తా ఉన్నా, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునే ముందు అయితే ఆలోచించి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొద్దిగా హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మిగతా వీడియోలు కూడా చూడాలి. ఓన్లీ లేదు మేము మామిడి తోట సంబంధించిన కంటెంట్ మాత్రమే చూస్తామంటే నాకు కొద్దిగా హట్టింగ్గా ఉంటుంది. హట్ అయితే నేను జర అట్లా. నాకు తెలుసు ఈ వీడియో దాదాపు ఎక్కువ వ్యూస్ అయితే వెళ్తుందని నాకు తెలుసు. కానీ ఇన్ని రోజుల గురించి అయితే ఎందుకు తీయలేదంటే, ఇట్లా ఎందుకు తీయలేదంటే, ఇంతకుముందుకు వీడియో తీసినప్పటికి ఇట్లా కాయలు చూపాను. ఎందుకంటే కేవలం నా ఛానల్లో ఈ తోటలకు సంబంధించి అగ్రికల్చర్ కాదు కదా, 3 రకాల అగ్రికల్చర్, క్రికెట్ అండ్ కరెంట్ అఫైర్స్ అన్నీ ఉంటాయి నా ఛానల్లో అయితే. ఇక్కడ పక్కనే వచ్చే చెరువు, బుజ్జిబుండ లేగదు ఎట్లా వస్తుంది అది కదా. ఇట్లా అయితే ఉంది ఫ్రెండ్స్. రాత్రి మాత్రం భారీ వర్షం పడ్డది. దానికైతే ఓకే మరి ఉంటాను, బాయ్. కానీ మరీ చెప్తున్నా, చివరి వరకు చూసిన వాళ్ళకైతే థ్యాంక్ అయితే చెప్తున్నా. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతా. అట్లనే అన్ని రకాల కంటెంట్ చూడాలనుకున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటాను మరి, బాయ్. నేను మీ వీరస్వామి యాదవ్, ఛానల్ పేరు తెలుసు కదా, వీరస్వామి యాదవ్ వైటీ. ఛానల్ పేరు వచ్చేసి వీరస్వామి యాదవ్ వైటీ. ఓకే మరి ఉంటాను, బాయ్. చాలా సరదాగా ఫన్నీగా అయితే తీసిన, మనసులో కూడా ఇంత బాధ పెట్టుకొని. అంటే రాత్రి వడగండ్ల వర్షానికైతే కలర్ రాలే కదా, అయినప్పటికీ ఎప్పుడు ఎందుకు మూడ్ ఆఫ్ అని ఒక చిన్నపాటి వీడియో అయితే మీతో అయితే షేర్ చేసుకుంటా ఉన్నా. ఉంటాను మరి, బాయ్.